నొప్పిగా ఉందా? విహారీ గారు, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. పంతులు గారు వచ్చారా? రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా, నీ చెప్పిన సామానని తెప్పించారా? తెప్పించాం పంతులు గారు. వస్తా, పంతులు గారు చెప్పిన సామాన్లన్నీ ఉన్నాయి కదా? తెచ్చానక్క. పంతులు గారు, మీరు కూడా ఒకసారి పూజ సామాన్లు చెక్ చేసుకుని అన్నీ వచ్చేలేదు చెప్పండి. అలాగేనమ్మా. అంబిక, నువ్వు వెళ్ళి శాస్త్రం తీసుకురా. పంతులు గారు కూడా వచ్చేశారు, టైం అవుతుంది కదా. సరే అక్క. నాకేం చెప్పావో గుర్తుందిగా? ఏంటి వదినా, దేని గురించి మాట్లాడుతున్నారు? మర్చిపోయావా? విహారీతో నేను మాట్లాడతాను, వాణ్ణి ఎలాగైనా ఉండేలా చేస్తానని చెప్పావు కదా. వాడు అసలు ఇంట్లోనే ఉన్నాడా? విహారీ ఇంట్లోనే ఉన్నాడు వదినా, బయటికెక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు సహస్ర వస్తుంది, అప్పుడు విహారి కూడా కిందకి రావాలి, గుర్తుపెట్టుకో. అలాగే వదినా. రండి. ఏంటి లేటుగా వచ్చారు? మీకోసమే ఎదురు చూస్తున్నాం. పంతులు గారు కూడా వచ్చేశారు. దారిలో చిన్న పనుండి లేట్ అయింది పద్మాక్షి గారు. అవును, మీ రేంజ్కి సీమంతం ఇంకా గ్రాండ్గా చేస్తారనుకున్నామే. నేను గ్రాండ్గానే చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కువ సమయం లేదు. ఈరోజు బావుందని పంతులు గారు నిన్ననే చెప్పారు. మరి తక్కువ టైంలో ఏర్పాట్లు చేయలేమని ఏదో ఈసారికి ఇలా కానిచ్చేస్తున్నాం. అమ్మా, ఆ పూలదండ తీసుకుని మీ అమ్మాయికి వేయండి. వస్తా. యస్య ఓ నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. విహారీ ఏడి ఇంకా రాలేదు, త్వరగా రమ్మని చెప్పు. చెప్పొచ్చాను వదినా, వచ్చేస్తాడు. వాడు రాకపోని నీ సంగతి చెప్తాను. లేదు వదినా, వాడొస్తాడు. ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. అమ్మా, ఈమె భర్త విహారీ గారు ఎక్కడమ్మా? వస్తున్నాడు పంతులు గారు.
పంతులు గారు కూడా పిలుస్తున్నారు, వాళ్ళు త్వరగా రమ్మని చెప్పు. అలాగే వదినా. అదిగో వదినా, విహారీ వచ్చేశాడు. నాయనా, ఇలా రా నాయనా. ఏంటి విహారీ ఆలోచిస్తున్నావు? వెళ్ళు. వెళ్ళు నాన్నా. నాయనా, ఇది నీ భార్యకి జరిగే సీమంతం. నువ్వే తనకి గాజులు తొడిగి నీ భార్య పన్నటి బిడ్డని ప్రసవించాలని ఆశీర్వదించు నాయనా. విహారీ, ఇదిగో తనకి గాజులు తొడుగు. ఏంటి విహారీ ఆలోచిస్తున్నావు? వెళ్ళి తీసుకో. నాయనా, త్వరగా రా. ఏంటి విహారీ, నీ భార్యకి గాజులు తొడగడానికి అంత ఆలోచిస్తున్నావేంటి? త్వరగా తొడుగు. ముత్తైదువులు కూడా వచ్చేశారు. నీ తర్వాత వాళ్ళు తొడగాలి. త్వరగా కాని విహారీ. ఏంటో విహారీ ఈ మధ్యన యాక్టివ్గానే కనబడట్లేదు. ఏదో కోల్పోయిన వాళ్ళ కనబడుతున్నాడు. ఏదైతే ఏముందులే వదినా, ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది. అలా మాట్లాడకే. అయినా ఎందుకు మనకి ఇవన్నీ? ఆ లక్ష్మి గురించి నిజాలు మాట్లాడితే తప్పేముంది? ఈ ఇంట్లో పని మనిషిలాగా వచ్చింది. ఆ తర్వాత పెత్తనం చెలాయించి అందరినీ తన వైపు తిప్పుకొని అందరి నెత్తికి ఎక్కి ఒక ఆట ఆడుకుంది. ఇప్పుడు ఇంతకన్నా గొప్ప కుటుంబం ఏదైనా కనబడుంటుంది. ఇక్కడ జెండా ఎత్తేసి అక్కడెవరినో పట్టుకొని ఉంటుంది. ఆపండి, 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 ఆపండి. తెలిసి తెలియకుండా లక్ష్మి గురించి మాట్లాడద్దు. అబ్బో, ఆ లక్ష్మి బాగోతో మా అందరికీ తెలిసిందే కదా. ఏ మందు పెట్టిందో మీకు. పని మనిషిలో ఉండాల్సిన దాన్ని కంపెనీలో సీఈఓని చేశారు కదా. ఏయ్, నిన్ను- విహారీ, విహారీ, విహారీ.